భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కదా, 2600 ఎకరాలని సేకరించాం కదా, అందరిని కూర్చోబెట్టి ఇచ్చాం కదా. ఎవరు ఇచ్చారు బాపురం ఎయిర్పోర్ట్కి? ఇప్పుడు వచ్చి కేంద్ర మంత్రి వచ్చి 10 సార్లు వెళ్ళాడు. దేనికి? సేకరించిన దానికి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దానికి, వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కనీసం అప్పచెప్పిన దానికి చూడడానికి. దేనికో ప్రభుత్వం ఏమైనా ఉత్తరిస్తుంది దానికి? చెప్పండి. ఫోటో షూటింగ్కి నేను షూట్ అడుగుతాను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను. ఇది బాధ్యత ఎంత ఉందో అసలు మీరు అడగాలి. నేను అడిగిన క్వశ్చన్ది వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన ముందు రోజుకి, ఏ రోజు అధికారం వచ్చిందో ఆ రోజుకి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని ఫ్లైట్లు ఏ డెస్టినేషన్కి వెళ్ళాయి, ఇవాళ ఎన్ని విమానాలు ఏ డెస్టినేషన్కి వెళ్తే చెప్పనండి. ఎక్కువ తగ్గిపోతే పెరిగే చెప్పనండి. ఏంటి ఉత్తరిస్తుంది కేంద్ర మంత్రి? చెప్పండి, అడగండి. నా తరపున మీరు అడగండి. మీకు బాధ్యత లేదా? మీరు మీ ప్రెస్కి బాధ్యత లేదా? మీ ఈనాడికి బాధ్యత లేదా? మీ ఏపీని బాధ్యత లేదా? మీ టీవీ బాధ్యత మేము అడగాల? ప్రతిదీ ఏమడుగుతున్నారు? ఎందుకు అడగదు అని మిమ్మల్ని అడగమని కాదు. ఆ మంత్రికి కూడా బాధ్యత లేదా? ఈ ప్రాంతాన్ని బాధ్యత వహిస్తున్నాం కాబట్టి చేయాలని. నిండారా విజయవాడ వెళ్ళడానికి, మరి అక్కడికి వెళ్ళడానికి, అమరావతికి వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు. చెప్పండి. ఆక్యుపెన్సీ లేకపోతే ప్రభుత్వం వచ్చి సపోర్ట్ చేసి చేయాలా? ఎన్నో స్కీములు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఏమొచ్చాయి? ఇంతకుముందు ఎలా వచ్చాయి? దానికి ఒక స్కీమ్ ఉంది కదా, వడాన్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో పెట్టి చేయాలి కదా. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఎలా చేసాయి? ఎంతసేపు ఊరికినే మీ 4 టీవీలు పెట్టుకొని మీరు వెనక పెట్టుకుని తాను అనుకొని వాయించుకొని వెళ్తే ప్రజలకు వచ్చి సౌకర్యం, ప్రజలకు కావాలి, వాళ్ళకి వచ్చి సౌకర్యాలు కావాలి. ఆ ప్రాంత అభివృద్ధి చెందాలి. ఆ కార్యక్రమం జరగాలి. ఇవాళ కూడా చెప్తున్నాం, ఏమైనా విశాఖపట్నంలో ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ హయాంలో జరిగింది. ఏ అంశానికి వేస్తాడే ఓ డిబేట్ కానీ మేము రెడీ. చెప్పనండి. ఎందుకండి ఇవాళ ఇందాక చిల్లర దుకాణాల గురించి చెప్పాడు. చిన్న షాపులు తీసి వాళ్ళు చిల్లర కోట్లు ఇబ్బంది పెట్టారు. మనకి ఒక నైట్ ఫుడ్ కోర్ట్ ఉండేది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర. నేనే ప్రారంభించాను దాన్ని. అంశం ఏంటి? దాన్ని ఎందుకు రాత్రి విశాఖపట్నం వచ్చి ఒక పెద్ద మహాపట్నం ఇది, రాత్రులు వచ్చి రైల్వే స్టేషన్కి ఇంక దేనికి వెళ్ళిన వాళ్ళు రాత్రి నైట్ ఫుడ్ కోర్ట్ ఉంటే వాళ్ళకి వచ్చి తక్కువ ధరకు వచ్చి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే ఈ స్టార్ హోటల్స్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు చిన్న వ్యాపారస్తులు ఉంటారు. ఒకరోజు వెళ్ళాను నేను, స్వయాన్ని నా కంటితో చూశాను. ఒక 2 అమ్మాయిలు అక్కడ వండుతున్నారు. ఎవరమ్మా అడిగాను. మేము ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ చేసుకున్నామండి. ఏం చేస్తామంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను సార్, మా చెల్లి వచ్చి డిగ్రీ చదువుతుంది సార్, మాకు తిండికి వ్యాపారం చేసుకుని మేము చదువుకొని బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు అంటే ఒక పక్క వాళ్ళకు ఉపాధి, ఒక పక్క వచ్చి ప్రజలకి మంచి. అదేదో పెద్ద ఘనకార్యంగా ఎత్తేసామని అంటే మరి విశాఖపట్నంలో ఉంది, ఇది విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మరి ఎక్కడెందుకు లేదు? ఒకవేళ ఏదైనా అందులో అవినీతి జరిగితే, ఏదైనా తప్పు జరిగితే, లోటుపాట్లు ఉంటే మరి గవర్నమెంట్